హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు ఫరీదా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికి ఈద్ ముబారక్. అందరు ఈద్ బాగా చేసుకున్నారా? ఈ వీడియో వచ్చేసి ఈద్ కి ముందు మేము ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఈ వ్లాగ్ అంటే మొత్తం ఈద్ మొత్తం చూపిస్తాను. దీంట్లో మా చెల్లికి ఏం సార్ వచ్చింది ఏంటి అవన్నీ కూడా. ఫస్ట్ మేమైతే మీ డ్రై ఫ్రూట్స్ మొత్తం కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాము ఘీలో. బాదం అయితే ఫస్ట్ నీటిలో బాగా నానబెట్టుకున్నాము. ఒక 2-3 అవర్స్ నానబెట్టిన తర్వాత మొత్తం తొక్క తీసేసి దాన్ని మొత్తం పీసెస్గా కట్ చేసేసాను. కట్ చేసేసి ఫస్ట్ అది ఫ్రై చేసేసాను. దాని తర్వాత జీడిపప్పు ఉంటుంది కదా, సో జీడిపప్పు కూడా ఫ్రై చేసేసాము. దాన్ని ఫ్రై చేసిన తర్వాత ఇవి కిస్మిస్ ఉంటుంది కదా, కిస్మిస్ కూడా నెయ్యిలో వేసి ఫ్రై చేస్తున్నాం. కొంచెం మనకి బాగా వేగిన తర్వాత పాప్ అవుతాయి కదా, అవి అయిన తర్వాత తీసేలైతే త్వరగా మళ్ళీ కలర్ త్వరగా చేంజ్ అయిపోతుంది. ఇవి వచ్చేసి గసగసాలు. ఈ గసగసాలు వేసిన ఫ్లేవర్ బాగా వస్తుంది ఖీర్లో. సో అన్నీ చేసుకున్న తర్వాత చాంద్ కనిపిస్తుంది అని చెప్పి మేము వెళ్ళాం, పైన ఫొటోస్ తీసాను. చూడండి, అందరికి ఈద్ ముబారక్, చాంద్ ముబారక్ కూడా అంటే అయిపోయిన తర్వాత చెప్తున్నాను. దాని తర్వాత సేమియా ఉంటుంది కదా, సేమియా ప్యాకెట్ కూడా మొత్తం తీసేసి మేము మొత్తం ఫ్రై చేసేసుకున్నాము. ఎందుకంటే రేపు ఈజీగా ఉంటుంది వండుకునేటప్పుడు, సో దానికోసం. దాని తర్వాత మా చెల్లికి వచ్చినవి డ్రెస్ తెచ్చారు, ప్లస్ చెప్పులు, బ్యాంగిల్స్, అట్టికాయ లడ్డూలు తెచ్చారు. వాళ్ళ హస్బెండ్ మళ్ళీ హైదరాబాద్ నుంచి సేమియా కూడా తెచ్చారు. హైదరాబాద్ సేమియా బాగుంటుంది కదా, అది షీర్ కుర్మా చేస్తారు కదా, ఇప్పుడు బాగుంటుంది. మా చెల్లి డ్రెస్ కూడా వేసుకుని చూసింది, చాలా బాగుంది. చూడండి, మీ ఫోటో కూడా యాడ్ చేశాను నేను. దాని తర్వాత మేము లంచ్ కూడా ప్రిపేర్ చేసాము. నాకు ఆ రోజు వ్లాగ్ నేను ఖీర్ది తీయలేకపోయాను వీడియో, ఎందుకంటే నాకు షిఫ్ట్ ఉంది. నాకు షిఫ్ట్ ఉండడం వల్ల నేను మార్నింగ్ ఏం వ్లాగ్ తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు అంటే సెలవు ఇవ్వలేదు, ఎందుకంటే నాకు లాస్ట్ వర్కింగ్ డే ఉండే ఆ రోజు. నేను అది జాబ్ ఇంకా నేను క్విట్ చేశాను, సో దానికోసం లాస్ట్ వర్కింగ్ డే ఉంది. సో దానికోసం నాకు సెలవు ఇవ్వలేదు ఆ లాస్ట్ వర్కింగ్ డే ఉండడం వల్ల. ఇంకా అలాగే రెండు మేనేజ్ చేశాను. అప్పుడు ఆఫ్టర్నూన్కి అయిపోయింది నా షిఫ్ట్. సో అప్పుడు కొంచెం నేను వీడియో తీశాను. వాళ్ళందరూ కూర్చొని తింటున్నారు భోజనం. మేము మా షబ్రీన్ అక్క, నేను, మా చెల్లి, మేము ముగ్గురే ఉన్నాం, ఇంకెవరు లేరు ఆ రోజు. అలా అయిపోయింది, ఎందుకంటే మా పర్వేజ్ వచ్చేవాడు, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానివల్ల అక్క వాళ్ళు రాలేదు. మా పెద్ద అక్క వాళ్ళు కూడా ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా, అందుకనే రాలేదు. మా ఆజ్య చిన్నపిల్ల కదా, ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి, మా అక్కకు కూడా హాలిడే కాబట్టి మా అక్క వచ్చింది. దాని తర్వాత మా చెల్లి అది మళ్ళీ అయిపోయింది. ఇది వీడియో వచ్చేసి సాటర్డే వీడియో మళ్ళీ, ఎందుకంటే మా చెల్లి వెళ్ళిపోతుంది మళ్ళీ వాళ్ళ అత్తారింటికి హస్బెండ్తో. సో మా తాత ఇంటికి వచ్చాము, అక్కడ చేద్దాము అని చెప్పి. అంటే ఈ రసం అని అంటారు, రసం అనేది మా నాన్నమ్మ గారే చేస్తారు. సో మా తాతయ్య గారు కూడా చూస్తారని చెప్పి మా తాతయ్య ఇంటికే తీసుకొచ్చాము. మా తాతయ్య ఇంటికి తీసుకొచ్చి మా తాతయ్య వచ్చిన తర్వాత మేము చేస్తున్నాము. మా చెల్లికి చీర, రింగ్, బ్యాంగిల్స్, క్లిప్, అండ్ అబ్బాయి కూడా బట్టలు, ప్లస్ అమౌంట్ ఇచ్చింది. సో అవన్నీ మా నాన్నగారే చేస్తున్నారు. ఫస్ట్ మనకి సెంట్ ఉంటుంది కదా, ఆ సెంట్ ఇద్దరికి రాసేసారు. ఇద్దరికి రాసిన తర్వాత ఇద్దరికి బట్టలు పెట్టేశారు. బట్టలు పెట్టి ఫోటోకి స్టిల్ ఇవ్వమంటే మా నాన్నగారు చూడండి అలా నుంచుని పోయారు. నవ్వమన్నా నవ్వట్లేదు, వెనక నుంచి ఎవరు నవ్వు అన్నా నవ్వలేదు, అలా ఆగిపోయారు. తర్వాత ఎవరో ఒక జోక్ వేసారు, అప్పుడు నవ్వారు. దాని తర్వాత మా చెల్లికి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి తొడిగారు, అంటే రెండు చేతికి. మన చెల్లి వేసుకుంటుంది కొంచెం చేతికిస్తే. దాని తర్వాత వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మా పక్కనే దగ్గరే ఊరు అది. అట్టికాయలు పెట్టుకున్నారు ముందు. ఇంకా వెనక లగేజ్ మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఫస్ట్ అందరికి బాబాయ్ చెప్తుంది, బాబాయ్ తాతయ్య అని చెప్పింది. నానమ్మ ఇది వెతికేసుకుంటుంది. మా నాన్నమ్మ గారేమో చూడు, నేను కళ్ళ ముందున్న కనిపించట్లేదేంటి మరి దారుణంగా అని చెప్పి అంటున్నారు. వాళ్ళ హస్బెండ్కి కంప్లైంట్ చేస్తున్నారు, నేను కనిపించట్లేదంట తనకి అని చెప్పి. సో అందరికి బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. కొంచెం ఫీల్ అవుతుంది వెళ్ళిపోతుందని చెప్పి. మేమంతా కామెంట్ చేసాము. మా నాన్నమ్మ గారు ఎదురొచ్చారు, అంటే వెళ్ళేటప్పుడు ఎదురొస్తారు కదా, సో అలా ఎదురొచ్చారు. మా చెల్లికి బాయ్ 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 అని చెప్పేసింది, అందరికీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెనక చెప్తా ఉన్నాను, మా అన్నయ్య వాళ్ళు వెళ్తా అన్నాను కదా, సో వెనక వెళ్తున్నారు. లగేజ్ తీసుకుని బ్యాగ్ ఉంది, తన బట్టల బ్యాగ్ ఉంది, తీసుకెళ్లేదు ఏమి తను, ప్లస్ ఇంకా ఉన్నాయి. హైదరాబాద్ వెళ్ళిపోతుంది కదా, కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి. సో అవి కూడా మా అమ్మ మొత్తం బస్తాలో కట్టేసి వాళ్ళు తీసుకెళ్ళడానికి అవ్వదని చెప్పి వెనక మా అన్నయ్య వాళ్ళు తీసుకువెళ్తున్నారు, 2 లగేజెస్ కూడా. మా అన్నయ్య ఇప్పటిదాకా ఏమి హెల్ప్ చేయలేదు మాకు, మీ అయితే చిన్న చెల్లికైతే బాగానే చేస్తున్నావు అని చెప్పి కామెంట్ చేస్తున్నాము. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కేడి, చూడు మా వ్యూవర్స్ కి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని హాయ్ చెప్పు అంటే అన్సబ్స్క్రైబ్ ద ఛానల్ అని చెప్తున్నా. తన మాట మీరు వినకండి, కైండ్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.